వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనిషి లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు అందరు? నా కామెంట్లో చెప్పండి. అందరికీ ముందుగా రాఖీల పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు రాఖీల పండుగ కదా, సో రాఖీ ఫెస్టివల్ కోసం రెడీ అయినా. పిక్ ఇటు సైడ్ పెడతా, ఫుల్ పిక్. అయితే ఇప్పుడే బయలుదేరుతున్నా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకా తమ్ముని దగ్గరికి వెళ్ళాలి. సో ఎర్లీగా స్టార్ట్ అయినా, కొంచెం హడావిడిగా ఉన్నది. ఫాస్ట్గా ఇట్లా ఇంట్రో ఇద్దామని ఇట్లా వచ్చిన. వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ ఇయర్ వీడియోను చాలా సపోర్ట్ చేసిండు రాఖీ ఫెస్టివల్ది. ఈ వీడియోని కూడా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, వీళ్ళు ఎవరైనా ఛానల్ ఇప్పుడు కొత్త చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్లో చెప్పండి. అంటే రాఖీ పండుగని మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్లో చెప్పండి. అండ్ నేను జరుపుకునే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రాఖీ పండుగ కదా, పొద్దున్నే లేచి హడావిడిగా రెడీ అయినా. సో ఇంట్రో ఇద్దామని వీడియో ఇట్లా స్టార్ట్ చేసిన, హడావిడిగా ఇంట్రో ఇచ్చిన. అండ్ బయలుదేరి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిన, ఎందుకంటే డే మొత్తం ఈరోజు కూడా ఫుల్ బిజీ ఉంది. అదేంటో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంటికి వెళ్ళి అన్నకు రాఖీ కట్టి తర్వాత తమ్మిని బిడ్డ బర్త్డే ఈరోజు ఉంది. సో షాపింగ్ చేసి అండ్ బర్త్డే సెలబ్రేషన్, నేను తమ్మికి రాఖీ కట్టడం, మళ్ళీ తిరిగి ఇంటికి రావడం. ये थाली ऐसे हम चलाओ जी. అన్నకు రాఖీ కట్టి అన్నం తిని నేను నాన్న బయలుదేరినాం. ఆయన మా పెద్ద అక్క వచ్చిందంటే నాన్న వాళ్ళ అక్క వచ్చింది, తను కూడా రాఖీ కట్టిన తర్వాత మేము బయలుదేరినాం. వరంగల్కి వచ్చే వరకు పబ్లిక్ చూడండి ఎట్లున్నారో. మళ్ళీ వర్షం, ఒక్క బస్సు కూడా టైంకి రావట్లేదు. అంటే వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, అట్లా అయిపోయింది. వరంగల్ బస్ స్టాండ్లో యుద్ధం చేసి హన్మకొండ బస్ స్టాండ్లో సముద్రం మిగినట్టు అనిపించింది. వరంగల్ బస్ స్టాండ్లే ఫుల్ పబ్లిక్ ఉన్నారంటే, అండ్ హన్మకొండ బస్ స్టాండ్లో అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అంటే మెయిన్ ఇక్కడ నుండే కదా అందరు వెళ్ళాల్సింది. అండ్ ఇందులో వర్షం చాలా డిస్టర్బ్ చేసింది అందరినీ. వరంగల్ నుండి హన్మకొండకి ఆటోస్ కూడా, అంటే అప్పుడైతే ఎక్కడికని నార్మల్ టైంలో ఆటోస్ ఫుల్ ఉంటాయి కదా, ఆ రోజు మాత్రం అసలు ఆటోస్ కూడా ఎక్కువ లేవు. ఎందుకంటే ఆటోస్ వస్తేనే ఫుల్ వరంగల్ నుండి హన్మకొండకు ఫస్ట్ టైం లైఫ్లో ఇంత కష్టపడి రావడం. నేను ఎప్పుడు రాఖీ పండుగ రోజు ట్రావెల్ చేయలేదు. ట్రావెల్ చేసిన
మన వెహికల్ ప్రైవేట్ వెహికల్లోనే అట్లా వెళ్ళి వచ్చేది. ఫస్ట్ టైం ఇట్లా బస్ స్టాండ్ నుండి అట్లా వెళ్ళడం మస్తు అమ్మో అనిపించింది. ఇంకా నెక్స్ట్ షాపింగ్ మాల్కి వచ్చి హన్మకొండ బస్ స్టాండ్ షాపింగ్ మాల్కి వచ్చి చిన్నోడి కోసం ఫ్రాక్ అట్లా అమ్మ వాళ్ళు తీసుకుంటే ఇక్కడ షాపింగ్ చేసి నెక్స్ట్ హోటల్కి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్ అండ్ డిన్నర్ అట్లా చేసినాం. అండ్ రాఖీ పండుగ రోజు అమ్మ అది పక్కకి కోట్ వద్దా బుజ్జి రాకడికి కనబడట్లేదు, ఇటు ఉండాలి నువ్వు. ఇటు పట్టుకో, ఇట్లా పట్టుకో బుజ్జి. మంచిగా కట్టుకో, టైట్ ఉండుగా మనం చిన్నది వాళ్ళకి
ఫోటో దించరాదు ఫోటో నేనే తీసానా మమ్మీ కడతావు ఇప్పుడు లేస్తే మంచిగా కట్టుకోనని వాళ్ళని అమ్మ ఇట్లా పో. నాన్న నీళ్ళు పోవే ఏం కావాలి దా అయ్యకు కొడుతాడు ఇచ్చిరాకు కొడుతాడు ఇక అయ్యో దెబ్బ తాకుతుంది నాని ఇంకోటి చిన్నను కట్టివి ఇంకో రాకి తెచ్చుకో జాగ్రత్త చెప్పినా కొట్టినా అమ్మ శ్రవంతి చిన్నకి నీకు ఒకటి బిగ్ తీసుకొస్తుంది ఓ కేక్ తీసుకో రాకి ఈరా ఇప్పుడు డాడీ చెప్పనా మరి నాన్న చెప్పనా ఈరా పాప కడతారు మీరు పట్టుకోండి స్వీట్ పెట్టినావా పెట్టు మరి ఓపెన్ చేయి ఇదే ఓపెన్ చేయి ఇదే పెడతారు ఓపెన్ చేయి ఆగరా ఇగరా తాతకు ఫస్ట్ సరే ఇది ఉంది కదా హల్వా ఇది హల్వానో తెలియదు కానీ హల్వా పొడితోటి మరి ఇద్దరిని నిలబడమను ఇలా ఇంటికి వెళ్ళి అన్నకు రాగి కట్టి మళ్ళీ చిన్నోని కోసం షాపింగ్ తర్వాత తన బర్త్డే సెలబ్రేషన్ మళ్ళీ మీరు తమ్మునికి రాగి కట్టడం నాన్నకు చిన్నోడు వాళ్ళు అమ్ములు గారు రాఖీ కట్టడం ఇవన్నీ జరిగింది. తర్వాత డిన్నర్కి వెళ్ళాను. అసలు వీడియో తీసి ఓపిక లేదు, అమ్మ తీసింది వీడియో ఇందులో, అండ్ అందుకే కొన్ని చాలా క్యాప్చర్ చేయలేకపోయినాం. ఫైనల్ అయితే ఇట్లా డిన్నర్ చేసి ఇంటికి వెళ్తాను. నిన్న ఫుల్ లాస్ట్ వీడియో చెప్పాను కదా, ఆ వీడియోలో ఫుల్ టైర్డ్ అయిన షాపింగ్ అండ్ ఫంక్షన్కి వెళ్ళడం. అండ్ ఈరోజు రాఖీ మొత్తం ఫుల్ జర్నీ, నిన్న జర్నీ ఈరోజు జర్నీ. అందుకని ఎక్కువ వీడియోస్ ఎక్కువ క్యాప్చర్ చేయకుండా ఇలా తక్కువ